నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున తెలంగాణ మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి అంటే ఎక్కడ. ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటాం, కానీ భయం అయితే మాకు రాదు.